హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పెరుగు మీద మీగడని తీసి ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పెరుగు మీద మీగడ తీసి ఇలా పెట్టున్నాం. దీనికి మనం వెన్న తయారు చేసుకొని నెయ్యి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా మిక్సీ జార్లో ఈ వెన్నని వేసి ఇక్కడ బాగా పైకి రావాలి అంటే ఇలా కూల్ వాటర్ తీసుకోవాలండి. నేను మార్నింగే కూల్ వాటర్ పెట్టేసుకున్నాను. ఇలా 1 గ్లాస్ 1.5 గ్లాస్ కూల్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసినాక మీగడంతా ఇట్లా వెన్న అంతా పైకి ఇలా తేలింది. వాటర్ ఎంత కూల్గా ఉంటే మీగడ అంత బాగా పైకి వస్తుంది. వెన్న ఇలా 2 బౌల్స్లో పెట్టి వాటర్ పెట్టేసుకొని మనం బాగా నీట్గా వాష్ చేసేసాం. చూడండి ఎంత వెన్న వచ్చింది. ఇలా దాన్ని బాగా ప్రెస్ చేస్తే స్మెల్ అనేది లేకుండా బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకొక గిన్నెలో కూడా వాటర్ వేసుకొని వీటిని మళ్ళీ ఇలా ప్రెస్ చేసేసి నీట్గా తీసి పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది 3rd టైం మరి మిక్సీలో వేసి కూల్ వాటర్ వేసి ఇలా వెన్న తయారు అయింది. ఇది వాష్ చేసి వాటర్లో వేసి కూల్ వాటర్లోనే వేసుకోవాలి. చూడండి సెకండ్ ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. చూడండి ఎంత వెన్న ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వెన్న వచ్చింది. ఇప్పుడు దీన్ని కరగనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, వెన్న అంతా కరుగుతూ ఉంది. వైట్గా ఉంది కదండి. అదంతా నెయ్యి అయ్యింది అనుకోండి, బ్రౌన్ కలర్లో కొంచెం వస్తుంది. ఇంకా టైం పడుతుంది. నెయ్యి ఫైనల్గా ఎలా వచ్చిందో